మార్నింగ్ చాలా పాజిటివ్గా ఉంది టైటిల్. అండ్ ఎప్పుడు ఏదైనా చిన్న సినిమా ఓపెన్ అయినా కూడా, లేకపోతే ఇలాంటి పాజిటివ్గా ఉన్న మూవీ వస్తున్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, అంటే డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఇలాంటి పాజిటివ్ టైటిల్స్ ఉన్న మూవీస్ వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ దీన్ని మంచిగా పొజిషన్ చేసేసి, మంచి మార్కెటింగ్ చేసేసి చేసుకోగలిగితే మాత్రం ఐ మీన్ చాలామందికి, అంటే ఇప్పుడు వస్తున్న ఫిలిం మేకర్స్కి ఒక ఆదర్శంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ మేకింగ్ మూవీ, హ్యావ్ ఏ గుడ్ పొజిషనింగ్ అండ్ మార్కెటింగ్ ప్లాన్. ఐఎమ్ షూర్ యూ విల్ రాక్. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ ఫిల్ము. మా బ్యానర్లో ఆవిష్కరించడానికి వచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చాలా ప్యాషనెట్గా చేసామండి. అంత టీం వర్క్, అంటే అసలు ఎక్కడ కన్ఫ్యూజన్ అలాంటివి ఏమీ లేకుండా చాలా కూల్గా, టైటిల్ ఎంత ప్రెజెంట్గా ఉందో అంత ప్రెజెంట్గా చేసిన సినిమా. షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ కూడా ఓవర్, డబ్బింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి అడ్వాంటేజ్ మెయిన్ టైటిల్, తర్వాత హీరో హీరోయిన్ ఫ్యాంటాస్టిక్గా చేశారు. అబ్బాయి రాలేకపోయాడు, అబ్బాయికి ఐస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మా హీరోకి కొంచెం ఆపరేషన్ అయింది, సో అందువల్ల రాలేకపోయాడు. సారీ. షీ ఈజ్ ప్రకృతి, షీ ఈజ్ ఆల్సో ఫస్ట్ టైమర్. షీ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. అమ్మాయి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్, ఈ సినిమాకి అడ్వాంటేజ్ మ్యూజిక్ చేసిన రవి, ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన సార్ ప్లస్ డివి గారు, అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఈ సినిమా చేయడానికి గల ఉద్దేశం, మా ఫాదర్ ఈజ్ రీసెంట్లీ ఎక్స్పైర్డ్. ఆయన కోసం, ఆయన పేరు మీద ఈ సినిమా చేయడం జరిగింది. ఈ మూవీ నాకు ఫస్ట్ టైం వచ్చింది. నేను ఈ మూవీ ఫస్ట్ టైం చేస్తున్నాను యాజ్ అన్ ఆర్టిస్ట్. ఇంకా ఈ ఆపర్చునిటీ కోసం, ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చినందుకు, నా మీద ట్రస్ట్ చేసేసి మోడీ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీం అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మూవీలో అందరూ చాలా కష్టపడి చేశారు. అండ్ మంచి మూవీ హిట్ అవ్వాలనేసి కోరుకుంటున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి, మూవీ చాలా బాగా హిట్ అవ్వాలనేసి. సో విల్ ట్రై మోర్ బెటర్ అండ్ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఈ గుడ్ మార్నింగ్ మూవీ ముఖ్యంగా మా డైరెక్టర్ గారు మురళీకాంత్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే, చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ టీం మా అందరికీ ఈ సినిమాతోటి మంచి గుర్తింపు రావాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని నేను కోరుకుంటాను సార్. అలాగే త్వరలో ఆడియో రిలీజ్ ఉంది, మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సినిమా టీంలో నేను ఒక మెంబర్ని అయినందుకు, ఈ సినిమాకు పాటలు రాసే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా అనుకున్న ప్రకారం, చెప్పిన తేదీలలో స్టార్ట్ చేసి, చెప్పిన తేదీలలో షూటింగ్ కంప్లీట్ చేసినటువంటి మురళీ గంధర్వ గారు చాలా క్రియేటివ్ డైరెక్టర్. ముఖ్యంగా మురళి గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే, చాలా సింప్లిసిటీ, 24 ఫ్రేమ్స్ మీద గొప్ప అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటాడు, కానీ చాలా అద్భుతమైనటువంటి ఈ 24 క్రాఫ్ట్స్లలో వాళ్ళ దగ్గర నుంచి ఎలా వర్క్ చేయించుకోవాలి, ఎలా పని చేయించుకోవాలి అని ఒక గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. వారితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ సినిమా ఒక అద్భుత దృశ్య కావ్యంగా మనకు అనిపిస్తుంది. ఎన్నో సినిమాలు వచ్చాయి ఇప్పటి వరకు. ఇది ఒక కెమెరా వర్క్, కెమెరాను ఎలా ఉపయోగించి అద్భుతమైనటువంటి లొకేషన్స్లలో ఎలా మనం టేక్ చేయాలనే విషయం పట్ల చాలా అవగాహన ఉండి, పొగమంచు నేపథ్యంలో అనే ఒక విషయాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ, ఇది ఇంతకుముందు మణరత్నం గారి స్టైల్లో అంత గొప్ప కెమెరా వర్క్ చేయించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. వారితో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ ఎంటైర్ టీంకు ఈ సినిమా ఒక ఇంటి పేరుగా, గుడ్ మార్నింగ్ అనేది ఒక ఇంటి పేరుగా, ఈ టీం అందరికీ కూడా ఇది ఒక ఇంటి పేరుగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ మధ్యలో విశ్రాంతి వరకు ప్లెజెంట్గా సాగిపోతూ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ మనందరికీ కూడా
ఇప్పటి వరకు వచ్చినటువంటి చలనచిత్ర చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి మైలురాయిగా మిగిలిపోతుంది. అసలు ఆ థాట్ విన్నప్పుడు అది రివీల్ చేయకూడదు. ఆ థాట్ విన్నప్పుడే నాకు చాలా అసలు నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఆ ప్రతి సన్నివేశానికి ఒక్కొక్క గంట చొప్పున, ప్రతి సన్నివేశం పాట ప్రారంభమయ్యే సన్నివేశంలో గంట చొప్పున మొత్తం స్టోరీని వివరించి ఇలా వస్తారు పోతారు ప్రేమలో పడతారని కాకుండా సినిమా మొత్తం స్టోరీ మొత్తం పిన్ టు పిన్ చెప్పి పాటలు రాయించుకున్నారు. అసలు ఈ టీంకు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన రవి కళ్యాణ్కు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ సినిమా మొదలుపెట్టిన రోజు యాక్చువల్గా ఎట్లా జరుగుతుందో మాకు తెలియదు, కానీ అనుకున్న విధంగా ఒక 30 రోజుల్లో మొత్తం సినిమా అని చెప్పేయడం జరిగింది. కానీ చెప్పిన విధానం, ద ప్రజెంటేషన్ చాలా బాగుంది. 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళు అందరూ వాళ్ళ మనసు పెట్టి చేసిన సినిమా ఇది. దీంట్లో ప్రేమ కన్నా ఎక్కువగా తల్లిదండ్రుల భావాలు, పిల్లల భావాలు ఎలా వ్యతిరేక దిశలో పయనిస్తుంటాయో, దాంట్లో తండ్రి హీరోనా విలనా అనేది మీకు లాస్ట్లో కానీ అర్థం కాదు. కానీ చెప్పే విధానం మధ్యలో ఎక్కడ చేంజ్ అయిపోయి ఎట్లా మీకు మనసుకు హత్తుకునేలా చెప్పబడిందో, అది మురళీ గంధర్వ గారిది సంబంధించినంతవరకు చాలా మంచి ప్రజెంటేషన్. ఇక్కడికి వచ్చిన మధుర శ్రీధర్ గారి సినిమాలో కూడా నేను ఒకప్పుడు చేశాను, స్నేహగీతంలో. దానికన్నా మంచి క్యారెక్టర్ దీంట్లో చేశాను నేను. అది అందరికీ నచ్చుతుందని, ఈ సినిమా కూడా అందరి మనస్సుల్ని హత్తుకుంటుందని, ఓన్లీ చూసిన వాళ్ళు చెప్పడం ద్వారా ఈ సినిమా హిట్ అవుతుందని నా ఉద్దేశం. నమస్కారం.